ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే మా ఇంట్లో దేవుళ్ళకు అయితే పెద్ద దేవుళ్ళకు నైవేద్యం పెడతారు ఫ్రెండ్స్. మళ్ళా పోచమ్మకు కూడా వెళ్ళి నైవేద్యం చేస్తారు. ఏమేమి చేస్తారంటే ఇంట్లో దేవుళ్ళకి అయితే పెద్ద దేవుళ్ళకు ఇవి సేమియాలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. సేమియాలతోని నైవేద్యం పెడతారు సేమియాలతోని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవి గోధుమ పిండి అయితే తడుపుకొని అయితే ఇది చేస్తాను చేయితోని. ఏమి ఇది చేస్తాను? సేమియాలు అదే ఇది చేస్తాను అంటాను. అయితే చూడండి ఫ్రెండ్స్, కృష్ణవేణి అయితే సేమియాలు చేస్తుంది. ఇట్లా మీరు చేత్తోని ఎప్పుడైనా సేమియాలు చేసి ఉన్నారా? కృష్ణవేణి అయితే డైరెక్ట్ సేమియాలు చేత్తోనే చేస్తుంది. మా అమ్మ హెల్ప్ చేస్తుంది దాన్ని అటు ఇటు జరుపుడు. దాన్ని ఏమంటారు? సుపాత చాటని అటు ఇటు జరుపుకుంటా హెల్ప్ చేస్తుంది మా అమ్మ. పాప ఏమో ఇటు ఆడుకుంటుంది. మమ్మీ హాయ్ చెప్పు. బయట అయితే వర్షం పడేటట్టు ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం మబ్బు అయింది. చూడండి, వెదర్ అయితే చాలా చల్లగా ఉన్నది. మమ్మీ అటు పోకు, దా వర్షం పడేటట్టు ఉన్నది. నాకైతే ఉల్లిగడ్డలు కోసే పని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు కోస్తాను నేను పకోడీకని. ఇక చూడండి ఎంత చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయో. అంతకుముందు అయితే మేము మామిడికాయలు కోసినాం ఫ్రెండ్స్. అంతకుముందు చూడండి తొక్కు కోసమని. తొక్కు అయితే పెడతారు కావచ్చు రేపా ఇవ్వాలనే రేపు టైం అవుతుంది. అవి ఉల్లారాల ముక్కలు కోసినాయి, తర్వాత అయితే పెడతారేమో రేపు. అంతేనా? వినబడతలే. మామిడికాయ ముక్కలు తీయటి తొక్క అయితే పెడతారు, చక్కెర వేసి అయితే ఇక చక్కెర కారం వేసి అయితే తీయటి తొక్క అయితే చేస్తారు. ఇక తీయగా అంటే బాగా తీయగా లేదు కానీ మామూలుగా తీయగా ఉంటుంది, కొంచెం కారంగా ఉంటుంది. మా పల్లెటూరులో అదే తింటారు బాగా. ఇదైతే తినరు, ఆవకాయ అంటారు చూడండి, అది అయితే బాగా తినరు అన్నట్టు ఇదే తింటారు. మమ్మీ ఎటుపోయింది? మమ్మీ తీసుకురా కరివేపాకు. ఎవరు ఇచ్చిండ్రు? నాకు ఇదైతే పని ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక కోస్తాను. ఇవి అయితే పకోడీ చేస్తారా బజ్జీలు చేస్తారా ఏం చేస్తారా అయితే తెలియదు. చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఇచ్చి కొయ్యమని చెప్పిండ్రు. ఇది ఎట్లా కొయ్యాలో అర్థమవుతలేదు నాకైతే. పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు దాచిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న అయితే ఇచ్చిండ్రు చూడండి. ఇవి ఎక్కడ అంటే ఉల్లిగడ్డలు మన చేనులో అవును. ఈ చిన్న చిన్నవి ఏమో తింటున్నాం ఇప్పుడు, తర్వాత ఏమో పెద్దవి ఇవి ఒడవాలి. అందు గురించే కొయ్యమని చెప్పిండ్రు వీళ్ళు అయితే. ఇది మొత్తం చేస్తావా పిండి? మొత్తం కొన్ని పూరీలు చేస్తా, కొన్ని ఇవి చేస్తా. ఇది నైవేద్యం మందం చేస్తావా? ఇది ఉల్లారాలేమోగా. ఉల్లారాలి. నేను చేయంగానే గాలికి ఉల్లారుతాను. మా అబ్బో అయింది. పూరీలు అవి అయినాయా మమ్మీ? అయినాయా? నీకేం తెలుసనియా? ఏం చేస్తాను మమ్మీ? బజ్జీలు. ఇటేమో అన్నం పెట్టినావా? ఇది సేమియాలకు ఏమో పానకం ఏమో పెట్టినా, చక్కెర వేసిన. మనకు పాలు దొరకాయి కాబట్టి లేవా? లేవు. అందుకున్నా ఇట్లానే చక్కెర వేసి నీళ్ళు మరగబెట్టిన. దీంట్లోనే సేమియాలు వేసి చేసుడు అన్నట్టు. ఇది పిండి తడిపిన బజ్జీలు చేస్తావు. సేమియా ఉల్లారినాయి.
పోసమ్మకి వెళ్తారా ఇప్పుడు? బయట అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్, చినుకులు వస్తున్నాయి చూడండి. మబ్బాయి ఉన్నది, చినుకులు అయితే పడుతున్నాయి. మమ్మీ స్నానం చేసినావా? అవునా అంటుంది. నిండాలే ఇంకా డ్రమ్ము? నిండిందిగా, బంద్ చేయాలా? బంద్ చేయి. పూరీలు బజ్జీలు అయినాయి, సేమియా ఎటు ఉన్నాయమ్మా? ఎటు? ఇక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇదేనా నీళ్ళ సేమియా, చక్కెర సేమియా? చీకటి చీకటిగా ఉన్నాయా? మబ్బు, అందుకే చీకటి అయింది. కమ్మర కమ్ముకున్నదిగా మొత్తం. వర్షం వస్తుందేమో అనుకుంటాం కానీ వస్తుందో లేదు మరి, రాదేమో.